మేము 1 year వరకు ఏ పూజలు అవి చేయకూడదు కాబట్టి ఏం పూజలు చేయట్లేదు, కానీ ఏదో ముహూర్తంకి ఫార్మల్గా మా ఇల్లు ఎంటర్ అయిపోమన్నారు. సో ఇప్పుడు ఆ కొత్త ఇంటికి వెళ్ళిపోయి చెప్పాం కదా, పూజలు ఏం చేయకూడదు, జస్ట్ ఒక టైంలోని వెళ్ళిపోయి లోపలికి అనుష్క కూడా చూపించాలి. అనుష్క చూడలే కదా, చూడు ఇదిగో అనుష్క, చెరీ బ్లాసమ్స్ ఎంత బాగున్నాయి, స్ప్రింగ్ సీజన్ బ్లాసమ్స్, వావ్ బ్యూటిఫుల్. సో డ్రైవే కన్స్ట్రక్షన్ అవుతుంది. మొన్న జస్ట్ మీకు మోడల్ చూపించాను అంతే కదా, ఇదిగోండి మొత్తం గ్రావెల్ అంతా వేసి లెవెల్ చేస్తున్నాను అనమాట. అనుష్క రిచ్మండ్ టీ షర్టా? ఎందుకు రిచ్మండ్ టీ షర్ట్? అను నీకెవరో చెప్పారు, యూనో సునీత విలియమ్స్, the astronaut. Oh yeah, the one in space. She's old, but she looks like you. You look like her. Really? Face untadamma. Okay, ready? Anushka opening. సో అనుష్క ఇప్పటిదాకా ఇల్లు చూడలేదు, చూసావా? దానికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు. సో ఇవాళ పంతులు గారు ఒక ముహూర్తం పెట్టి ఫార్మల్గా, అంటే మేము 1 year వరకు ఏ పూజలు అవి చేయకూడదు కాబట్టి ఏం పూజలు చేయట్లేదు, కానీ ఏదో ముహూర్తంకి ఫార్మల్గా మా ఇల్లు ఎంటర్ అయిపోమన్నారు. సో ఇప్పుడు ఆ కొత్త ఇంటికి వెళ్ళిపోయి చెప్పాం కదా, పూజలు ఏం చేయకూడదు, జస్ట్ ఒక టైంలోని వెళ్ళిపోయి లోపలికి అనుష్క కూడా చూపించాలి. అనుష్క చూడలే కదా, అవునా? ఎందుకు చూడలేదు తల్లి? టైం రావట్లేదా నీకు? అంత ఇంట్రెస్ట్ లేదా చూడడానికి? అసలు కొత్త ఇల్లు కూడా చూడడానికి కూడా లేదా టైం? సో రాత్రి నేను అసలు పడుకోలేదు, 2 గంటలు పడుకున్నా, ఇంకా టైర్డ్, కానీ ముహూర్తంలోకి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం అన్నమాట. ఇంకే నువ్వు కూడా రాత్రి 1 o'clock వరకు 1 o'clock వచ్చావు కదా రాత్రి. ఎందుకు? ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావా? సో ఫన్నీ స్టోరీ. మొత్తానికి హౌస్ వార్మింగ్ చేయడానికి మనం వెళ్తే కొంచెం మిస్కమ్యూనికేషన్ అయ్యి ఆ రోజు తలుపులు వేసేసారు అనమాట. మా దగ్గర కీస్ లేవు, ఎందుకంటే ఇంకా క్లోజింగ్ అవ్వలేదు కాబట్టి. అందుకని ఆ రోజు అనుష్క చూడడం లేదు, మేమేమో ఉస్సూరు అనుకుంటూ వెనక్కి వచ్చేసాం. ఓకే, సో ఇవాళ ఇదిగో అనుష్కని తీసుకొని వెళ్తున్నా. దానికి అనుష్క నీకు క్యూరియస్ గా ఉందా ఇల్లు ఎలా ఉంది ఏంటి అని? అవునా? బట్ నీకు చెప్పావు నీకు నచ్చదు ఆ స్టైల్ అని చెప్పావు. సో ఇప్పుడు అనుష్కతో వెళ్తున్నాం అన్నమాట. అనుష్క ఇక్కడ ఇవి కొత్త హౌసెస్ వచ్చాయి కదా, ఇవి కూడా టూర్ చేయమంది. కానీ నేను ఎందుకు కొనలేదంటే, ఇందులోని మనం కొన్న వెంటనే వీ హ్యావ్ టు లివ్ దేర్, వీ క్యాంట్ రెంట్ ఇట్ అవుట్. యా, సో దీస్ ఆర్ ఓన్లీ ఓనర్ ప్రాపర్టీస్. అందుకని చూడడానికి లేదు, ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చూడడానికి వెళ్తాను. ఓకేనా నానా? నేను ఒక క్వశ్చన్ ఉంది, చెప్పు. ఇప్పుడు మంచి టైం హౌస్ కొనేస్తే ఇస్ ఇట్ గుడ్ టైం టు బై హౌస్? ఎప్పుడు మంచి టైం ఇంటికి ఇల్లు కొనడానికి? ఇల్లు కొనడానికి ఏంటంటే నా ఒపీనియన్, ఎందుకంటే చాలా మంది వాచ్ చేస్తుంటారు మన ఒపీనియన్ కోసం. సో రియల్ ఎస్టేట్ ఇప్పుడు నేను బయర్స్ మార్కెట్ అని నేను అనుకుంటున్నా. బయర్స్ మార్కెట్ ఎందుకు అనుకుంటున్నానంటే, ఇంట్రెస్ట్ రేటు చాలా ఎక్కువ ఉంది. అమెరికా స్టాండర్డ్ లోని నేను ఫస్ట్ ఇల్లు కొన్నప్పుడు నా ఇంట్రెస్ట్ రేటు కేవలం 2.5 2.6 నాకు గుర్తులేదు ఏపీఆర్. ఆ తర్వాత ఈ ప్రస్తుతం ఇల్లు కొన్నప్పుడు నా ఏపీఆర్ 4.25 4.25. ఇప్పుడు అరౌండ్ 6.5 ఉంది. అంటే ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మోర్టగేజ్ లోను ఎక్కువ అవుతుంది. అందుకని ఒకటి. రెండోది, ఇప్పుడు పెద్ద ఆయన టారిఫ్స్ ఉన్నాయి కదా, పెద్ద ఆయన టారిఫ్స్ వల్ల ఏమవుతుందంటే, కెనడా మీద 25% టారిఫ్ విధించారు. సో అమెరికాలో లంబర్, అంటే ఇక్కడ అంతా వుడ్తో చేస్తారు కాబట్టి ఇల్లు, ఇక్కడ లంబర్ అంటారు కదా, లంబర్ అమెరికాలోని ఇంచుమించుగా ఓన్లీ 75% లంబర్ అమెరికాలో డొమెస్టిక్ లంబర్. కెనడా నుంచి అరౌండ్ 25% తెచ్చుకుంటారు. ఇప్పుడు ఆ 25% లంబర్ కి 25% టారిఫ్ కాబట్టి వుడ్ కూడా కాస్ట్లీ అవుతుంది. లోపల ప్రొడక్షన్ కి ఇమ్మీడియట్ గా ఫ్యాక్టరీలు అవన్నీ సరిపోవు కాబట్టి, అది ఇల్లు చూసాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకని ఇప్పుడు హౌస్ రేట్లు కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి బయర్స్ మార్కెట్. అలానే ఇది బయర్స్ మార్కెట్ కాబట్టి నేను మొన్న వెళ్ళినప్పుడు మొత్తం క్యాష్ ఇచ్చేసాను, నాకు ఎంతకి ఇస్తావు అని చెప్పాను. ఆవిడ నాకు ఒక డీల్ ఇచ్చింది. So I got the new house for a very good deal, Tali. Really? Yeah. So you said you like these houses the most? Oh no. Okay.
హలో గాయ్స్, ఇంకో అద్భుతమైన రోజు అమెరికాలో. చాలా బ్రైట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. జాకెట్ కూడా లేకుండా సన్నీగా ఉంది. సో ఇల్లు కొన్నాం కదా, మనకి ఎలాగా అమెరికా కాంటెంట్ జనాలకి బాగా నచ్చుతుంది. సో ప్రతిదీ పెట్టక్కర్లేదు, కాకపోతే కాంటెంట్ వెళ్తుంది, జనాలకు తెలుసుకోవాలని ఉంది. మనం యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి, వ్లాగ్స్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా రీచ్ అవ్వాలని ఈ వీడియో చేస్తున్నా. సో మన ఇల్లు అయితే ఇంకా ఇవాళ నుంచి కరెక్ట్గా 15 రోజుల్లో క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోవడం అంటే 15 రోజుల్లోనే మనం డబ్బులన్నీ పే చేసేసి అది కాంట్రాక్ట్ అయితే సైన్ చేయించుకోవాలి, అంటే మన ఇల్లుదని. అందుకని ఆ తర్వాత ఈలోగా MLS అది పెట్టాలి, అది పెట్టేసి సో ఇప్పుడు వచ్చాను. ఎందుకంటే కార్పెట్ కాదు, బ్లైండ్ సైడ్ కాల్ చేశాడు, మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఉంటావా ఇంట్లో అని. సో అందుకని వెంటనే బయలుదేరి వచ్చాను. ఇది చూడండి, వేరే ఊరైనా మన ఇంటి నుంచి చాలా దూరం అయినా ఎంత కష్టమయ్యేది, పక్కనే కాబట్టి 5 నిమిషాల డ్రైవ్, కార్ వేసుకొని వచ్చేసామాట. సో ఈ వెదర్లోని బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ గడ్డి అన్నీ వేస్తున్నారు, మీకు అవన్నీ చూపిస్తాను, గడ్డి ఎలాగ వేస్తున్నారు ఏంటి అని. అంటే ఎంత ఫాస్ట్గా పనిచేస్తున్నారు, ఎంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారు అమెరికాలో, ఎంత ఫాస్ట్. ఇప్పుడు నాకు ఇదే క్వశ్చన్ వచ్చింది, ఇప్పుడు అన్డాక్యుమెంటెడ్ వర్కర్స్ ఉంటారు కదా, ఎవరెవరికైతే వాళ్ళందరూ వెళ్ళిపోతే ఎవరు చేస్తారు ఈ జాబ్లన్నీ? నేను చేయలేండి, మనకేమో ఉండడం కదా, డబ్బులు ఇచ్చినా నేను చేయలేను ఇవన్నీ. కాబట్టి ఏమండి వచ్చేసాం. లవ్లీ డే, చాలా నచ్చింది, బ్యూటిఫుల్ డే. మన ఇంటి పక్కన ఇంకో ప్రాపర్టీ ఉంది కదా, అది కూడా చూద్దాం ఒకసారి, నాకు చూడాలని ఉంది. అంటే స్టాక్ మార్కెట్ మళ్ళీ బాగా అతలాకుతలం అయిపోయింది కదా, మళ్ళీ పెరిగితే మార్కెట్ అక్కడ ఇంకోటి తీసుకోవచ్చు, మన ఇంటి పక్కనే కదా. అన్నీ మార్కెట్లో డబ్బులు పెట్టే, నేనే ఎక్కువ డబ్బులు పెట్టేది మార్కెట్లో. కొన్ని తీసేసి ఇలా 1-2-3 ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది అనిపిస్తుంది అది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అన్నది ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది, ఎప్పటికీ తగ్గదు. కాబట్టి రియల్ ఎస్టేట్ చాలా గుడ్ ఐడియా అన్నమాట, అర్థమైందా? సో లెట్స్ గో, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఎందుకు రిచ్మెంట్ టీ షర్ట్? అను, నీకెవరు చెప్పారు? యూనో సునీత విలియమ్స్, ద ఆస్ట్రోనాట్. Oh yeah, the one in space. She's old, but she looks like you. You look like her. Really? Face untadamma. Okay, ready? Anushka opening. It's not ready, okay? Okay. Lightly. They're painting. It's not the light. Okay. We're going to painting avutundi. See fireplace? Oh, I like that. It's like my friend's fireplace. You can turn it on, I think. Fireplace nachinda? మీ ఫ్రెండ్ ఇంట్లో కూడా సేమా? చూడు ఇల్లు చూడవా? అప్లయన్సెస్ పెట్టేశారు, ఓకే గుడ్. పెయింట్ ఫ్రిడ్జ్ చూడు మ్యాన్, ఇట్స్ నాట్ ద బెస్ట్ కానీ ఇట్స్ ఓకే. ఇట్ కమ్స్ విత్ ఎవ్రీథింగ్. ఓన్లీ వాషర్ డ్రైయర్ కొనాలి మనం. ఇదిగోండి ఈ ఫ్రిడ్జ్ పెట్టేశారు. మోడల్ హౌస్ ఇంకా మంచి ఫ్రిడ్జ్ ఉంది కదా, ఇంకో GE ఫ్రిడ్జ్ పెట్టారు లోపల, ఇది పెట్టేశారు. సో ఇది కూడా ఎలక్ట్రిక్ స్టవ్, చూసారు కదా, ఎలక్ట్రిక్ స్టవ్. ఇట్స్ డస్టీ, దే క్లీన్ ఎవ్రీథింగ్ అవుట్. పెయింటింగ్ అంతా అయిపోయాక క్లీన్ చేస్తారు, ప్రస్తుతానికి పని అవుతుంది కదా. సో మైక్రోవేవ్ పెట్టేశారు. డిష్ వాషర్ ఇక్కడ అట్లే, ఇంకో డిష్ వాషర్ పెట్టేశారు, సింక్ పెట్టేశారు. సో పని అయితే బాగా అవుతుంది. ఇదంతా మొత్తం అంతా పెయింట్లు వేస్తున్నారు అనమాట, చూసారు కదా. You like the cabinets? Yep. Huh? Yep. Chala me. Okay. నచ్చిందా? సో ఇదంతా క్లీన్ చేస్తారమ్మా, అంతా అయిపోయాక. అది ఓపెన్ చేయి, గరాజ్ నీకు చూపిస్తా, గరాజ్ ఎలా. అది నాన్న చెప్పు. ఇది ప్యాంట్రీ, అది కిచెన్. ఓపెన్. ఇది గరాజ్. One car? Yeah, one car. So that one car ikkada, one car in the driveway. Yeah. So 2 కార్లు ప్లస్ యూ హ్యావ్ అడిషనల్ పార్కింగ్. మనం ఎక్కడ పార్క్ చేసాం అక్కడ. సో ఇలా వచ్చేస్తాం కదా, గ్రోసరీస్ తీసుకొస్తే డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు నీకు ఆఫ్టర్ 4 years you'll buy a condo of this size, not big. ఎలా ఉంది? ఇది కోట్ క్లోజర్ తల్లి. Do not touch the wall, he said. But why is the pantry? Why is the pantry? Why is the pantry on this side and the closet's on this side? Because it's like, shouldn't this be closer to the garage? That's bigger. No, it's an angle. I see. అది యాంగిల్ లాగా ఉంది కదా. Oh yeah, this is cold. And it's also storage space. It's really big. It's nice. Yeah. Look how spacious it is. Our car muttadamma, walls muttadu. I know, but it's bigger than like our. Like it's so spacious. No, it's not bigger than yours. I can do yoga. Okay, చేసుకో అయితే. వాల్స్ ముట్టద్దు. ఇది చూసావా క్యాబినెట్? కార్స్. This is not to touch. వాల్స్ తల్లి. Can we go upstairs? Yeah.
So blinds order ichchanu. He will come after 31st and he will put the blinds. Okay. So already 3 people saw this house to rent. ముగ్గురు చూస్తారు. Yeah, but we'll know next week ఎవరు చేసుకుంటారు. పైకి వెళ్తావా? Hey, carpet is there. Good. Is this the? I don't want to. Oh. Yeah, it's okay. I don't want to. Walk on the. I'm trying. Yeah. Done. Yeah, very good. So కింద వుడ్ ఇంకా వేయలేదు. It's not so hard. Ooh, I like upstairs. It's nice. You like upstairs? Oh, look at the steps. It feels spacious here. Look at how big master bedroom. So you're going to buy the same condo, similar condo. Where's the master bedroom? Huh? Go. Oh, is this a closet? Yeah, one big closet. Oh, it's big. Yeah. It's very big. You can go inside. Okay. Whoa. Oh, it's so big. Yes. I could put like a couch here and then just like, I could make this my room. Don't be stupid. No, look, imagine like just working in here, maybe like, I don't know. You're so stupid. Or like a panic room, like, I don't know. Okay. And you have a seat. మన ఇంట్లో లేదు. Nice. Double vanity. Yeah. నువ్వు అను ఇలా చూస్తే తెలియట్లేదు కదా. If you see the model house, if you see the model house, you'll know how big it is. Furniture also makes house look bigger. One more. I'm looking. Oh, is this another closet? Yeah. Oh, look, it's You know what? If you don't want to use this closet, you can make this a study room. this is too small. Well, you can put a table there. Or and it could be chair. like a vanity, like. Vanity కాదమ్మా, ఇది ఇలా ఓపెన్ చేసాం అనుకో. Yeah. You put the table there. Yeah. And then the chair, that's it. Yeah. But But ఇది చాలా పెద్ద రూమ్, నీకు తెలియట్లేదు. yeah. No, not friend Inti, like she built it, right? It looked really small, but once you put furniture, it was so That's what I'm big. saying. I mean, if you see the model house చూస్తే నీకు తెలుస్తుంది. ఇది ఒక రూము, ఇది సెకండ్ బెడ్రూమ్ రా. I like there's a lot of walking spaces. See, this second bedroom has a balcony. Wow. Yeah. ఇప్పుడు నువ్వు if you get a job వాషింగ్టన్ DC ఏరియాలో వచ్చిందనుకో, ఇంత ఇల్లు దీనికి ఆల్మోస్ట్ 1.5 times పే చేయాలి. Oh no. అంటే ఇక్కడ 50 రూపీస్, ఇక్కడ 100 రూపీస్ అయితే ఇక్కడ 150. ఇంతే సైజ్. 100 rupees versus 150. If it's $100 here in Richmond, there you have to pay $150 or $170. I thought if it was like 200K here. అలా కదమ్మా. Okay. If it's 200K here, it would be like 500K there. No. Really? Like let's say this one is like example 500K. Yeah. In DC, in Northern Virginia, in the poshest area, you can get this for $750. Oh, I thought it'd be like 1.5 No, million. 1.5 I'm saying. Yeah. సో ఇది గైస్, మొత్తానికి అనుష్కకి అయితే టూర్ ఇచ్చేసాం. అను టూర్ అనుకున్నా. అను టూర్ అయితే అయిపోయింది. ఇంకా 4 daysలో రెడీ అయిపోద్దంట మొత్తం. నేను ఒకసారి లోసుకెళ్ళి ఆ బ్లైండ్స్ కన్ఫర్మ్ చేయాలి. మెజర్మెంట్స్ అంతా అయిపోయాయి. ఇదిగోండి ఎక్కడ స్టార్ట్ అయ్యాం, అక్కడికి వెళ్ళిపోతున్నాం. అనమా నువ్వు డ్రైవ్ చేస్తావు వెళ్ళినప్పుడు? కాదు, విల్ యూ డ్రైవ్? No, you can drop me at the gym and you can leave. Oh, okay. సో ఇంకా 5 daysలో ఇది క్లోజింగ్. ఆల్మోస్ట్ అయిపోతుంది పని అంతా. ఇంకా ఇంకొంచెం పని ఉంది. పెయింటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. పెయింటింగ్ చూడు అయిపోయింది. బాగుంది కదా పెయింట్? Yeah, Bondi. Color Bondi. ఇట్స్ అ లైట్ లావెండర్ కదా? No, it's gray. ఇట్స్ గ్రే. ఓకే. No, this is gray. ఓకే పద. Where's the purple? సో చూసావా, Oh, నచ్చిందమ్మా? no. బట్ యూ అండర్స్టూడ్ ద లాజిక్ వై ఐ బాట్ ఇట్ నో. ఇప్పుడు నువ్వు ఇఫ్ యూ గెట్ అ జాబ్ వాషింగ్టన్ DC ఏరియాలో వచ్చిందనుకో, ఇంత ఇల్లు దీనికి ఆల్మోస్ట్ 1.5 times పే చేయాలి. Oh no. అంటే ఇక్కడ 50 రూపీస్, ఇక్కడ 100 రూపీస్ అయితే ఇక్కడ 150. ఇంతే సైజ్. 100 rupees versus 150. If it's $100 here in Richmond, there you have to pay $150 or $170. I thought if it was like 200K here. అలా కదమ్మా. Okay. If it's 200K here, it would be like 500K there. No. Really? Like let's say this one is like example 500K. Yeah. In DC, in Northern Virginia, in the poshest area, you can get this for $750. Oh, I thought it'd be like 1.5 No, million. 1.5 I'm saying. Yeah. సో డ్రైవే కన్స్ట్రక్షన్ అవుతుంది. మొన్న జస్ట్ మీకు మోడల్ చూపించాను అంతే కదా. ఇవ్వండి, మొత్తం గ్రావెల్ అంతా వేసి లెవెల్ చేస్తున్నాను అనమాట.
అదిగోండి మొత్తం గడ్డి చెప్పాక మనం చూసినప్పుడు ఇలా ఉంది కదా ఇది రేంజ్. సో ఇక్కడ గ్రాస్ ఉంది కదా, గ్రాస్ వేసారు. మొన్న వచ్చినప్పుడు మనం చూసినప్పుడు ఇల్లు కొన్ని రోజు ఈ గ్రాస్ లేదు. సో ఇప్పుడు మొత్తం గ్రాస్ వేసి ఇదిగోండి ఇది కూడా ఈ shrubs అన్ని వేస్తున్నారు. ఇది కూడా మెయింటెనెన్స్ ఆడదే. సో మొత్తం అసలు చాలా ఫాస్ట్గా జరుగుతుంది పని అంతా. ఇంప్రూవ్మెంట్ చాలా స్పీడ్గా జరుగుతుంది. ఇదిగోండి ఈ పక్కన మొత్తం అంతా. సో ఇదిగోండి గ్రాస్ వేస్తున్నారు ఇదంతా. అక్కడ రోల్స్ ఉన్నాయి కదా గడ్డి రోల్స్, ఆ గడ్డి రోల్స్ ఏమో దీని మీద వేసేస్తారు అనమాట. ఎంత ఈజీగా పని చేసేస్తారే. మనం గడ్డి ఏదో అనుకుంటాం, ఇలాగా మొత్తం ఇలా కార్పెట్స్ లా ఉన్నాయి. ఇది మొత్తం అంతా ఫ్లాట్ చేస్తున్నారు. ఇలా ఫ్లాట్ చేసి ఇదిగోండి ఇక్కడ మొన్న మట్టి ఉంది కదా దాన్ని ఇలా ఇలా వస్తుంది కార్పెట్ ఈ గడ్డితోని. చూసారా, ఇది డైరెక్ట్గా మట్టి మీద ఇలా వేసేస్తారు. కొన్ని రోజులకి సెట్ అయిపోతుంది అన్నమాట. చూసారు కదా గడ్డి సూపర్. మొన్న వచ్చినప్పుడే లేదు, అప్పుడే ఒక 2 రోజులకి ఆల్రెడీ ఇంప్రూవ్మెంట్ అయిపోయింది. నేను మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసరికి ఇదంతా గ్రీన్ అయిపోతుంది, ఫెంటాస్టిక్గా కనిపిస్తుంది. అంతే కదా, ఇక్కడ పడితే అక్కడ గడ్డి. సో ఇది కూడా ఫ్లాట్ చేస్తున్నారు మొత్తం అంతా. ఇది కూడా ఫ్లాట్ చేసి ఇదంతా కూడా లాన్ వస్తుంది నీట్గా. రైలింగ్స్ అన్నీ వస్తాయి. అక్కడ వాక్వే లాగా అది చూసారు కదా వాక్వే. ఎలా ఉంది? బాగుంది. నీకు చిన్నది అనిపించిందా? అవును, అంటే బికాస్ యూర్ స్టేయింగ్ ఇన్ బిగ్ హౌస్ నీకు చిన్నదిలా అనిపిస్తుంది. అదే నేను అంటున్నా, ఫర్నిచర్ పెడితే చూడ ఎదురుగా వుడ్స్ నచ్చిందా? అవును, వ్యూ చాలా బాగుంది. సో మొత్తానికి ఐఎమ్ లక్కీ టుడే బికాస్ అనుష్క టైం తీసుకొని వచ్చింది చూడడానికి, అంతేనా? ఆల్సో సన్సెట్ వాచ్ చేస్తాం. వచ్చేసి అక్కడ దాకా వెళ్దాం. ఇక్కడ ఇక్కడ ఏంటి పాండ్ బిల్డ్ చేసినారా? పాండ్ కాదమ్మా, అదంతా వుడ్స్. నేను గురూజీ వాక్ చేసాము మొన్న, చూడలేదా నువ్వు? సేమ్ షర్ట్ వేసుకొని గురూజీ నేను వాక్ చేసుకొని సైకాలజీ గురించి మాట్లాడాను, చూడలేదా నువ్వు? అక్కడ దాకా వెళ్దా. బ్యూటిఫుల్, నచ్చిందా? మొన్న గురూజీ నేను దీనిలోనే వెళ్ళానమ్మా వాకింగ్ కి. ఏదమ్మా? యా పాత్. యూ కెన్ వాక్. చాలా బాగుంది. యా యు వాంట్ గో? నో. ఓకే, సమ్ అదర్ టైం. యా. సో మొత్తం వాకింగ్ వెళ్ళాం కానీ జస్ట్ అనుష్కకి చూపిస్తాను, ఎందుకంటే అనుష్కకి ఇలా నేచర్ వాక్ అవన్నీ ఇష్టం. చూడు అక్క, ఇదిగో అనుష్క చెరీ బ్లాసమ్స్ ఎంత బాగున్నాయి. స్ప్రింగ్ సీజన్ బ్లాసమ్స్, వావ్ బ్యూటిఫుల్. చూడండి స్ప్రింగ్ బ్లాసమ్స్, లవ్లీ. దూరం నుంచి బాగా కనిపిస్తాయి. ఇదిగోండి చెట్లన్నీ కూడా అలా అయిపోతాయి అన్నమాట. స్ప్రింగ్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా వి లవ్ ఇట్. సో అనుష్కతోని మళ్ళీ వాక్ వచ్చేసాం, మొత్తం నడిచాము ఆ చివరి నుంచి చివరికి. రికార్డ్ చేయలేదు. అనుష్క అంది ఐ వాంట్ సీ అంది, మొత్తానికి నడిచాం. వి వాక్డ్ ఆల్మోస్ట్ 1 మైల్ నడిచాం. సో ఓవరాల్ గా నీకు నువ్వు హ్యాపీనమ్మా? నచ్చిందా? గుడ్. వెళ్ళిపోతా వెనక్కి. నేను జిమ్ కదా, అటు కూడా వెళ్ళొచ్చమ్మా, అటు వుడ్స్ ఇటు ఉంది. నచ్చిందా లొకేషన్ ఇప్పుడు? సో ముందంది చిన్న ఇల్లు ఉంది, పెద్ద 1600 స్క్వేర్ చిన్న ఇల్లు అమ్మా. పెద్దగా ఉంది, నీకు తెలియట్లేదు అంతే. ఇప్పుడు నచ్చిందా నేచర్ వాక్ అన్ని నచ్చింది? ఇంకేంటి తల్లి, ఇంకేంటి? సో యూ స్టిల్ వాంట్ గో ఫర్ స్ప్రింగ్ బ్రేక్? అవునా? అవును, స్ప్రింగ్ బ్రేక్ వెళ్తే మరి ప్రాబ్లం. మొన్న అయ్యాక అందరూ ఎవ్రీబడి స్కేర్డ్, పేరెంట్స్ ఆర్ నాట్ స్కేర్డ్. వాట్ హ్యాపెండ్ ద అదర్ డే? Oh, the spring break trip? Yeah. Dominican Republic. మీరు US లోనే కదా? నేను chaperone తో వెళ్ళాను. సో అనుష్క ట్రిప్ కి పేరెంట్ కూడా వెళ్తున్నారు. సో సేఫ్టీ కోసం వాళ్ళేమో విత్ ఇన్ ది USA, అబ్రాడ్ వెళ్ళట్లేదు. కానీ అనుష్కకి చెప్పాను కదా జియో ట్రాకర్ ఒకటి కొంటాను. యూ ఆల్వేస్ హ్యావ్ టు వేర్ విత్ మీ. ఆల్సో నేను బయట నేను లేట్ గా బయట వెళ్ళలేదు. Like see, if something bad happens, it's not bad just for you. Everybody has to suffer. You understand, right? Precautions. Yeah. Okay, guys. So ఇదన్నమాట. ఇప్పుడు కార్లో వెళ్దాం. సో ఇది గైస్, మొత్తానికి అనుష్కకి అయితే టూర్ ఇచ్చేసాం. అను టూర్ అనుకున్నా. అను టూర్ అయితే అయిపోయింది. ఇంకా 4 days లో రెడీ అయిపోద్దంట మొత్తం. నేను ఒకసారి లోస్కెళ్ళి ఆ బ్లైండ్స్ కన్ఫర్మ్ చేయాలి. మెజర్మెంట్స్ అంతా అయిపోయాయి. ఇదిగోండి ఎక్కడ స్టార్ట్ అయ్యాం, అక్కడికి వెళ్ళిపోతున్నాం. అనమ్మా నువ్వు డ్రైవ్ చేస్తావు వెళ్ళినప్పుడు? కాదు, విల్ యూ డ్రైవ్?
నో యూ కెన్ డ్రాప్ మీ అట్ ద జిమ్ అండ్ యూ కెన్ లీవ్. సో ఇది గైస్ మొత్తానికి అనుష్కకి టూర్. నాకు కూడా ఒక వీడియో వస్తుంది, హోమ్ వ్లాగ్సే కదా, ఇప్పుడు ట్రావెల్ చేయట్లేదు మనం. సో యాక్చువల్లీ రేపటి నుంచి నెక్స్ట్ వీడియో నుంచి మీకు ఒక ట్రావెల్ వీడియో. ఓకే, ఎక్కడికో వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అది సస్పెన్స్. కానీ చూడండి ఎంత బాగుందో, నాకు మూవ్ అయిపోయింది సీరియస్ గా. కమ్యూనిటీ లివింగ్, అందరూ కలిసి ఉండొచ్చు, ప్లస్ ఎదురుగా వుడ్స్, మొత్తం నడడానికి వాక్ వేస్, ఓపెన్ స్పేసెస్. లేచిన వెంటనే చాలా నచ్చింది నాకు యాక్చువల్లీ. చిన్న సైజ్ హౌసెస్, అంత పెద్ద ఇల్లు దేనికి సరిపోతుంది అనుకుంటున్నా. అనుష్క కాలేజ్కి వెళ్ళిపోతే ఎక్కడికే మూవ్ అయిపోవచ్చేమో అనిపిస్తుంది నాకు. వెరీ నైస్, వెరీ క్యూట్. అది అదనమాట. లెట్స్ గో. ఇప్పుడు నేను అనుష్క నన్ను జిమ్ లో డ్రాప్ చేస్తుంది, నేను జిమ్కి వెళ్ళి తర్వాత ఇంటికి వెళ్తాను. ఇవాళ ఫ్యామిలీ మూవీ కూడా చూడాలి. ఓకేనా? అనుష్క పాటలు ఏమంటే ఏమేసింది చూడండి. శ్రీవల్లి పాడేసింది. నువ్వు డ్రాప్ చేసేసింది జిమ్ కి. అనుష్క నేను ఒక 2 hours లో వస్తాను, 1.5 hours లో వస్తాను. ఓకే, ఇంకా ముందుకు పోయి డ్రాప్ చేయి ఎక్కడ దాకా. యూఆర్ మై షాఫర్. ఓకే, ఆపే ఇక్కడ. సో అనుష్క నేను మొత్తానికి ఆల్మోస్ట్ 1 mile వాక్ చేసేసి వెనక్కి వచ్చేసరికి ఈ టైం అయింది. ఇది గైస్ ఈ వ్లాగ్ కి. సో రేపు ఒక ట్రావెల్ వీడియో, ఎక్కడికి వెళ్తున్నాము అన్నది మీరు వాచ్ చేయాలి. నెక్స్ట్ వీడియో ఇస్ ట్రావెల్ వీడియో. చాలా రోజులు అయింది కదా ట్రావెల్ వీడియోలు చేసి, ఎందుకంటే నేను వచ్చేసి ఇండియా నుంచి వచ్చేసి నేను నెల అయింది. దేనికి వచ్చేసాను? ఈ పిల్ల కోసం వచ్చేసాను, ఈ పిల్ల అడ్మిషన్స్ కోసం. ఈవిడ వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎక్కడికో. ఈవిడ ఇండియా వెళ్ళిపోతుంది. ఎన్ని రోజుల్లో? 4 days లో ఇండియా వెళ్ళిపోతున్నావా? నాట్ ఫెయిర్. నేను ఇండియాలో ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఉంటారు, మీరు ఇండియన్. సో స్వాతి ఇండియా వెళ్ళిపోతున్నారు 2 weeks కి. 2 weeks తర్వాత వచ్చేస్తారు. సో వీళ్ళు ఉండరు. I'm gonna miss you, Kalli. I'm gonna miss you too. సో ఇది గైస్ ఈ వీడియోకి. సో యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ మోర్ దెన్ ఒకటి చూసినట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మళ్ళీ చెప్తున్నా, నెక్స్ట్ వీడియో ఈజ్ అ ట్రావెల్ వీడియో. లెట్స్ గో.